హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో ప్రాన్స్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఎగ్ ఆమ్లెట్ అనేది ఎప్పుడు చేసేదేగా, ఈసారి ఈ విధంగా రొయ్యలతో ఆమ్లెట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాన్స్ ఆమ్లెట్ కోసం ముందుగా బౌల్లోకి ఒక ఉల్లిపాయ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 ఎగ్స్ని కూడా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఆగిలి వేసిన రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలు ఆగిలి ఎలా వేసాను అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తెలియని వాళ్ళు చెక్ చేయండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రొయ్యల్లో కూడా కొద్దిగా సాల్ట్ కలుస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అరగంట సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆమ్లెట్లోకి నువ్వుల నూనె అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అవైలబుల్గా ఉంటే వేయండి, లేకపోతే నార్మల్ ఆయిలే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, ఆయిల్లో వేసుకోవాలి. ఒకే చోటన ఉంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీరను వేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆమ్లెట్ కుక్ అవుతుంది. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.